ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. గీత నిజంగా గ్రేట్, మహానటి. మనమెవ్వరం పనికిరాం. ఆ సోదంతా నాకెందుకు? ఇప్పుడు ఆమె మారినట్టు చందు నమ్ముతున్నాడు అన్నారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తారు? అందుకేగా రమేష్ని పెళ్ళాడమన్నట్టు ఈ డ్రామా ఆడింది. రమేష్ వెళ్ళి ఈ విషయాలు చెప్పగానే అయ్యగారు ఐసైపోయారు, పూర్తిగా కమిట్ అయిపోయాడు. చూడు, నా టెన్షన్ నీకేమన్నా తెలుసా? ఆ రోజు అందుకే నిన్ను కలవాలని గోడ దూకి మరీ వచ్చాను, చందుతో తప్పు చేయించని చెప్పడానికి. ఆడింకా మేల్కొని ఉండడంతో మొత్తం రివర్స్ అయిపోయింది. నేనప్పుడు చందుని పిలిచి నీ వైపు నుంచి వాడి చూపు తప్పించాను కాబట్టే సరిపోయింది, లేకపోతే అప్పుడే అయిపోయేవాడివి. నిజమే, లేకపోతే ఇంత నమ్మకం, ఇంత బిల్డప్, అమ్మని హాస్పిటల్లో అవమానించిన దగ్గర నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయేది. అబ్బా, ఏవేవో చెప్తున్నారు తప్ప ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పరేంటి? ఇప్పుడు కొంప మునిగిందిరా. ఏమైంది? చందు వచ్చాడు. ఇప్పుడు ఎలా? డబ్బు గురించి అంటుంది. నువ్వు లోపలికి వెళ్తాకు. వెళ్ళు వెళ్ళు. రానయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి నీ పద్ధతి? ఏమైంది? అవతల పెద్ద మనిషికి టైం అవుతుంది, డబ్బు ఇచ్చి రమ్మంటే రాజేష్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చున్నావేంటి? డబ్బేది? అదిగోనే అక్కడే ఉంది. మరి ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు వచ్చా? అంటే కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉంది, రిలాక్స్ అయ్యి వెళ్దామని. మరి ఆ విషయం నాతో చెప్పుంటే నేనే వెళ్ళి డబ్బు ఇచ్చి వచ్చిండేవాడిగా. పైగా సెల్ ఆఫ్ చేసి కూర్చున్నా. నిన్ను అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎందుకని నేనే ఆఫ్ చేశాను. ఉద్ధరించావులే, పద వెళ్దాం. ఇప్పుడా? ఏ పర్లేదు, నేను ఉంటాను. ఓకే. పదండి. అమ్మ బాబోయ్, ఇంత టెన్షన్ ఏంట్రా దేవుడా? నా లైఫ్లో ఇలాంటి టెన్షన్ పడలేదురా నాయనా. ఏంటమ్మా ఇది? చంపడానికి నిర్ణయించుకున్నావేంటి? ఏంటి అరుపులు దున్నపోతులా? కనీసం వాళ్ళు వెళ్ళేదాకా కూడా ఆగలేవా? వాళ్ళు నా బార్సలు అప్పుడు వెళ్ళిపోయారు కానీ ఇంతకీ నీ పొజిషన్ ఏంటి? ఉంటున్నావా, పారిపోతున్నావా? కర్మ కర్మ, మెల్లగా, ఎవరన్నా చూస్తారేమో. ఏంట వీడిప్పటిదాకా ఎందుకున్నాడు? ఎవడా? నేనొచ్చిన ఆటో డ్రైవర్. అయ్యి బాబోయ్, కొంప మునిగింది. ఏంటి, ఏమైంది? ఏమవడం ఏంటి? వాడు ఎవడనుకున్నావు? ఎవరు? సూర్య.
అంజలి భర్త సూర్య. వాడి ఆటోలోనే వచ్చారా తమరు? ఏ ఇంకే ఆ ఆటోలో ఆటం బొమ్మలు వేసుంటావు. నేనేం వేయలేదు. ఫోన్ చేశాడు. ఎవరో? రమేష్. అది విషయం. తమరు ఫోన్ చేశారు కదా అని ఒళ్ళు పోకుండా అన్ని విషయాలు చెప్పేసి ఉంటారు. అనుమానం వచ్చి ఉంటుంది. ఫాలో అయి మొత్తం విన్నాడు. అమ్మో, ఇప్పుడెలా? ఏంటని అలా ఉన్నావు? ఇంకెలా ఉండమంటావు? అవతల పోతన ప్రకాష్ గారికి డబ్బు ఇవ్వమంటే తెచ్చి ఇంట్లో పెట్టి కూర్చున్నావేంటి? ఆ ఆఫర్ మిస్ అయితే దాదాపు 25 కోట్ల బిజినెస్ పోతుంది. అయితే సూర్య ఈ విషయం చందుకు చెప్తాడా? చెప్పక ఇదేమన్నా చిన్న చెతక విషయమా? ఒకసారి రమేష్ ఫోన్ చేయి. నేనా? అమ్మో, ఛీ! ఎవరది? మాట్లాడమే. ఉత్తు ఫోన్ ఉన్నాయా? టైంపాస్ ఫోను, ఎందుకు లేని ఎత్తట్లేదు. ఛే! అబ్బా, నా ఫోన్ తీయడానికి భయపడుతున్నాడు. ఒకసారి నీ సెల్ ఇవ్వు. ఇదిగో చెయ్యి. తీయరా బాబు, అవతల పంపలు అంటుకుంటున్నాయి. నీకు దండం పెడతా, ఫోన్ తీ. స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడెలా? వామ్మో, ఇది ఎక్కడ టెన్షన్ తల్లి, నా వల్ల కాదు. అంటే చందు గీతలు వాళ్ళంతా వాళ్ళు విడిపోవటం లేదు, వీళ్ళు విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకు అంజలిని అడ్డు పెట్టుకుంటున్నారు. అంటే చందు అంజలి మధ్య స్వచ్ఛమైన స్నేహం తప్ప ఇంకేమీ లేదన్నమాట. ఇప్పటిదాకా ఉన్నదంతా వీళ్ళ సృష్టి. ఇప్పటి వరకు గీతే మోసం చేస్తుందనుకుంటే ఆవిడే మోసగింపబడుతుందన్నమాట. దారుణం. ఎలా ఎలా ఇప్పుడు ఏం చేయాలి? అంజలి నమ్మదు, కొత్త కథ అంటుంది, గీతకు చెప్పలేను. ఎస్, చందు, తనకేం ప్రమాదం రాదు కదా. అయినా సరే చందుకే చెప్పాలి. ఎస్. నమస్కారం మావయ్య గారు, కూర్చోండి.
ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? మంచినీళ్ళేమైనా? ఏంటమ్మా ఇదంతా? అక్కడ నేను విన్నదాన్ని బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూస్తే నీ తప్పే ఎక్కువ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు ఇలా చేసావని అడగ. ఇప్పుడు ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు, అవసరం లేదు. కానీ జరిగిన దానికి నీ వైపు నుంచి నువ్వు కోరుకునే పరిష్కారం ఏంటి? అసలు ఏం జరగాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నమస్కారం మావయ్య గారు. బాగున్నారా? బాగున్నానమ్మా. మీరంతా క్షేమమే కదా? చెప్పే అమ్మా, ఏం చేయదలుచుకున్నావో నిర్మోహటంగా చెప్పు. ఏం చేయడం ఏంటి మావయ్య? గీత కూడా జరిగిన దానికి చాలా బాధపడుతోంది. తన తప్పు తెలుసుకుంది. ఆ తప్పు దిద్దుకునే అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఈ క్షణం మీ ఇంటికి రావడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏంటి మావయ్య గారు అలా ఉండిపోయారే? అనకూడదు కానీ మన ఇళ్లలో జరగకూడనంత ఘోరం జరిగిందమ్మా. భార్యాభర్తలన్నాక మాట మాట అనుకోవడం సహజం. అది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, ఇంటి వరకే ఉంటుంది. ఆ మాటలు చేతల వరకు వెళితే అది వీధిని పట్టమే కాదు, మనల్ని కూడా పడేస్తుంది. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారమ్మా. 4 గోళ్ల మధ్య ఉండాల్సిన బంధాన్ని నడి రోడ్డుకు లాగారు. గీత బయటకొచ్చింది, నిహారికి ఇంట్లోకి వచ్చింది. అంటే తన్ని పంపించేయమని చందుగారితో చెప్తే? నీహారికి ఇంట్లోకి వచ్చిన విషయం నువ్వు మాట్లాడుతున్నావు తల్లి. ముందు మనసులోకి వస్తేనే కదా వాడు ఆ పిల్లని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి పంపించాలి పిల్లని? ఇంటి నుంచా, మనసు నుంచా? సుశీల సశివరా అంటుంది. అంత గందరగోళంగా తయారైంది. అంటే అది పర్వాలేదు, వాళ్ళని నేను కన్విన్స్ చేయగలనని అనుకుంటున్నాను. కానీ అంతకన్నా ముందు గీత ఏమనుకుంటుందో నాకు తెలియాలి. చెప్పాను కదండి, అది రావడానికి రెడీగా ఉంది. ఆ విషయం నువ్వు చెప్తున్నావు. తను ఇంతవరకు నా ఆలోచన ఇది అని నోరు తెరిచి చెప్పలేదే. ఈ భరోసా తన నుంచి వస్తేనే కదా నేను ఏదైనా చేయడానికి. అలా మొద్దులా నిలబడతావేంటే? అడుగుతున్నారు కదా, నోరు తెరిచి చెప్పవే. ఒక్క క్షణం మావయ్య గారు, చెప్తుంది. నిజానికి ఇవి అది నాతో అన్న మాటలే, నేను మీకు చెప్తున్నాను. చెప్పవే, వస్తాను మావయ్య గారు అని చెప్పు. ఏయ్ ఫుల్, అంత పెద్ద ఆయన వచ్చి ఇంత ఇదిగా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? పొగరా, నీ జన్మలో ఇంతకన్నా మంచి సపోర్ట్ దొరకదు. చెప్పు, నోరు తెరవ్వే. మావయ్య గారు ఒక్క క్షణం, దీనికేదో అక్కర్లేదమ్మా, అర్థమైపోయింది. అది కాదండి, నేను తన్ని ఊపిరి నిలవాలంటే మన గాలి మనమే పీల్చుకోవాలమ్మా. నువ్వు పీల్చే గాలి గీత కాపురాన్ని నిలబెట్టదు. వస్తాను, వస్తా గీత. అయ్య బాబు, ఏంటిది? ఏమీ తోచకపోతే పార్క్ వచ్చినట్టు ఎంత ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చేస్తున్నాడు. కొంపదీసి నేను ఉదయగాడు వాగింది చెప్పేస్తాడా? ఫాలో అయిపోవడం బెటర్. ఏడి
హలో. అయ్య బాబు, ఇదేంటిది? తెలిసినట్టు ఎలా పలకరించాను? కథ ప్రకారం ఇడు మనకు తెలదు కదా. ఎస్ సార్, ఏం కావాలండి? ఎవరు మీరు? నేనెవరో మీకు తెలుసు. తెలీదండి. ఎవరు సార్ మీరు? మీరు ఒకసారి నా ఆటో ఎక్కారు. మేడం, వీడికి ఇంత జ్ఞాపక శక్తి ఉందేంట్రా బాబు. అంటేనండి, ఇప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి 99,999 సార్లు ఆటో ఎక్కానండి. ఏదని గుర్తుపెట్టుకొని చెప్పండి. నా పేరు సూర్య. అయితే ఇంకా ఓవర్ చేయడం మంచిది కాదు. ఈ పేరు మనకు తెలిసిన ప్రపంచం అంతా తెలుసు. ఓ సూర్య, మీరు మా అంజలి భర్త? రండి రండి, బాగున్నారా? రండి కూర్చోండి. పర్లేదు, మీ ఎండి గారిని, అదే చందు గారిని కలవాలి. అయ్యో తప్పకుండా, పైన ఉన్నాడు, వెళ్ళండి. ఈ పేరు చెప్పేస్తాడా? చందు. సూర్య, ఏంటి సడన్గా? ఎనీ ప్రాబ్లం? మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి. అది నాకు అర్జెంట్ పని ఉంది చందు, వస్తాను. సూర్య ప్లీజ్ ఒక్క నిమిషం. వెంట రాకండి, వేరే ఏమీ అడగండి, చెప్పింది ఆలోచించండి. నాకు పెద్దగా టైం కూడా లేదు, వస్తాను.